ట్రాప్లో పడిపోయాడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ట్రాప్లో పడినట్టు కనిపిస్తుంది. ఊరుకు ఆవేశము, ప్రభుత్వం పడిపోద్దనే ఒక భయంలోకి వెళ్ళిపోయిండు. అది బీఆర్ఎస్ పడేస్తుందా, వాళ్ళ పార్టీల నాయకులే పడేస్తారా అనేది మాత్రం ఆయన అనుక్షణం దాని మీదనే ఆలోచించి ఇంకో ఆలోచన చేస్తున్నట్టు ఆ ప్రసంగంలో కనిపించటం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి, ఆ కోపంతో ఇష్టం ఉన్నట్టు ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా పోవాలి, తనకున్న ఏదో ఒకదాని ఇక బీఆర్ఎస్ నాయకుల మీదనో బీఆర్ఎస్ మీదనో ఉన్న ప్రత్యర్థికి సంబంధించినటువంటి మాటలతోటి ఆ ఫ్రస్ట్రేషన్ని చల్లార్చుకునే ప్రయత్నం లాగానే కనిపించింది తప్ప ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా, ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకునిలాగా మాట్లాడినట్టయితే లేనటువంటి అంశం. ఇంద్రవెల్లి పెట్టింది కాల్పులు జరిపి చంపిందే కాంగ్రెస్ పార్టీ. ప్లస్ దేశంలో ఒక అప్రజాస్వామికమైనటువంటి వాతావరణానికి నాంది పలికి చేసిందే కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వాలను కూలగొట్టి మీరు ఎమ్మెల్యేలను కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ఫస్ట్ టీఆర్ఎస్ ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కదా మొత్తం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీఆర్ఎస్ పార్టీయే ఉండకుండా చేయాలి, తెలంగాణ ఉద్యమం లేకుండా చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీగా నాంది పలికింది. ఎమ్మెల్యేలను తీసుకొని జగ్గారెడ్డిని వీళ్ళందరినీ అప్పుడు ఫస్ట్లోనే తీసుకున్నారు కదా ఎమ్మెల్యేలని, వీళ్ళందరినీ దానికి పట్టిందే, దానికి శ్రీకారం చుట్టిందే. అసోసియేట్ కూడా కాదు, ఓటేసిరు చేస్తే దాన్ని విచారణ చేసి కేసు జరిస్తే 3-4 ఎమ్మెల్యే లాస్ట్ మూమెంట్లో వేటు కూడా వేయడం జరిగింది పోటీగా. ఈ రకంగా ఇదంతా చేసింది ఏది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామికమైనటువంటి చర్యలను స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వీళ్ళే నీతులు చెప్పే పరిస్థితి కనిపించింది. ఒక సీఎం స్థాయి, అయినా సీఎం స్థాయి అంటే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయనే ఒప్పుకున్నాడు, నేను సీఎం కాదు అనే అంశాన్ని, నన్ను అట్లా పిలవద్దు అనే అంశాన్ని కూడా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు అంటే ఏదో ఛానల్ ఇంటర్వ్యూకి పోయినప్పుడు మీకు అనుభవం లేదు ఏంది అంటే నేను గుంపు మేస్త్రిని అన్నాడు. సరే పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు అంటే సీఎం అయిన తర్వాత కూడా ఎల్బీ స్టేడియంలో సమావేశం జరిగితే నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, అంత పెద్ద హోదా ఉన్నటువంటి పదవిని డిగ్రేడ్ చేస్తూ అవును నేను గుంపు మేస్త్రినే అంటే అట్లా పిలవాలని, అది పిలవాలని చెప్పుకోవడం, తన పదవిని తానే కించపరుచుకునే విధంగా మాట్లాడుతుందంటే దానికి ఆ రకమైనటువంటి దాంట్లో ఫిట్గా అన్నటువంటి వ్యక్తిగానే నిరూపించుకుంటారు. ఆ స్పీచ్ తోటి ఇంక ఇవన్నీ అర్థమవుతుంది. విత్ ఇన్ ద పార్టీలో రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో కనుక రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రానట్లయితే వాళ్ళు అనుకున్నట్టు 12-15 సీట్లు రాకుండా ఏ సింగిల్ డిజిట్ దగ్గరనో ఏ 5-6 దగ్గర ఆగితే తన పార్టీ నుంచే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుందని ఒక భయం చొరబడింది. ఇప్పుడు ఇతింద పార్టీ ఆ భయం చొరబెట్టడంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. వాళ్ళ ట్రాప్లో పడిపోయింది అన్న. ఇక రోజు అసలు సీఎం మాట్లాడితే తిట్టుడే మాట్లాడుతున్నాడు తప్ప పథకాల గురించి నేను ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తా, ఇది ఈ రోజు నుంచి ఈరోజు పోయి 200 యూనిట్ల లోపు కరెంటుని ఫలానా డేట్ నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తా అని చెప్పిన త్వరలో అన్నాడు. అంటే ఎప్పుడు అది? అదేవిధంగా 500 గ్యాసు 1,00,000 మందితో సమావేశం పెట్టి మహిళలతో పెట్టి ఇంప్లిమెంట్, అది కూడా త్వరలో. అరే సీఎం స్థాయిలో ఉండి అంత విమర్శ అంత చేసినటువంటి వ్యక్తి ప్రజలకు ఒక హామీ అయితే ఇది ఇవ్వాలి కదా. ప్లస్ సమావేశం కూడా ఈరోజు అబ్జర్వ్ చేసినటువంటి మన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఒక క్రేజీ లాగా కనిపించినటువంటి స్పీచ్లు కూడా చూసినాం. ఈరోజు సప్పసపగాలు స్పందనే లేదు ప్రజల్లో, ఆ రకమైనటువంటిది కనిపిస్తుంది. ఎందుకు ఇదంతా ఏంటంటే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతుందని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. విత్ ఇన్ ద ఎందుకు గతంలో ఎమ్మెల్సీ కొనుగోలు కేసులో 50 లక్షలు తీసుకుపోయి చేసినటువంటి దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారే ఉన్నారు, అందులో కేసు నడుస్తున్నటువంటి అంశం. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ఇవన్నీ చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య ప్రజాస్వామిక చర్యలు చేయడంలో ఈ రకమైనటువంటి స్పీచ్లతోటి ఎలక్షన్లో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఒక స్పష్టమైనటువంటి స్పష్టంగా ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తాము అని చెప్పి భరోసా ఇచ్చేటువంటిది అయితే కనిపించటం లేదు పార్టీ. ఎందుకంటే 62-63 స్థానాలు ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారా, బీఆర్ఎస్ ఏం మాటలు మాట్లాడారో ఇవన్నీ కొంచెం పక్కన పెడితే అంతకుముందు బీఆర్ఎస్ నాయకులు కూడా ఏదైతే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మీద 6 నెలల్లో కూలిపోద్ది పడిపోద్ది అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అక్కడ కూడా మామూలు నాయకులు అన్నారు, పై స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షుడు కానీ
వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ టైం ఏం చెప్పలేదు. ఇప్పుడు మీరు అంటున్నాడు కొంతమంది నాయకులు చెప్పినటువంటి టైం చెప్పుకొని భయపడిపోయే ఇదంతా కదా. అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్నారు కేసీఆర్ అన్నాడు, ప్రధానమంత్రి అన్నాడు కేటీఆర్ అన్నాడు అనుకుంటా. ఘోరమైన పదాలు ప్రధానమంత్రి విషయాన్ని కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనేది ప్రభుత్వం కూలిపోద్దనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కూడా తొందరలోనే సీఎం తొందరలోనే కేసీఆర్ గారిని చూద్దాము తొందరలోనే ఆ మాట అన్నాడు. మీరు అన్నట్టు తొందరలోనే అనే మాట అన్నారు తప్ప ఈ 2 నెలలు 3 నెలలు అనే పదం వీళ్ళు అఫీషియల్గా వచ్చినటువంటిది కాదు. నాయకులు కొంతమంది అన్నారు. అది పట్టుకొని కథంగా దాని చుట్టే అంటే ట్రాప్లో పడిపోయినట్టే కదా, ఇంకో అంశమే మాట్లాడతలేరు. భయం చడిపోయింది. భయం అనేది ప్రభుత్వ అధినేతకు వచ్చింది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆ మాట అన్నప్పటికీ వితిన్ ద పార్టీలో జరుగుతున్నది ఆడ కాచుకొని కూర్చున్నారు. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజ నరసింహ ఇలాంటి వాళ్ళకేముంది, అరే మేము వాళ్ళు జీవితాలే మొత్తం కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసినటువంటి వాళ్ళు. ఈయన రాజకీయ జీవితమే 16 సంవత్సరాలు. అరే 16 సంవత్సరాలు వచ్చి ఇట్లనే సీఎం అయిపోయింది, మన పార్టీలోకి వచ్చి పార్టీ వ్యక్తి కాదు. మేము చిన్నప్పటి నుంచి ఎన్ఎస్సీఐ నుంచి వచ్చిన వాళ్ళం ఒక ఇన్నేళ్ళు చేస్తే మాకు లేదు. ఇట్లాంటి మళ్ళీ 62-63 సీట్లే ఉన్న నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయ్యేంత వరకు ఓపికతో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ భయం మెయిన్ ప్రధానంగా ఉన్నటువంటిది. ఆ భయం ఆల్రెడీ కొంతమంది సిఎల్పి సమావేశంలోనే పూర్తిగా 63 మందికి 63 మంది సపోర్ట్ చేయలేదు. అలా 30-35 మంది సపోర్ట్ చేశారు. మిగతా వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ జెండాను బీజేపీ పార్టీ జెండాను కప్పుకోమని చెప్పండి. ఒక అనిస్ట్ గా మాట్లాడుతున్నారు అనిపిస్తలేదు, ఒక అప్రజాస్వామిక వాదిగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఇది అప్రజాస్వామిక మాట్లాడాలి. నియంతలాగుందా అదండి నా అభిప్రాయం. నియంతలాగుందా నియంతగుందా నా అభిప్రాయం ఏమన్నా వాళ్ళు ఓడిపోయారండి. తప్పుందన్నారు, ప్రజలు ఓడించారు. అధికారంలో లేని పార్టీ అండి అది. అధికారంలో లేని పార్టీ ఇవన్నీ చెప్తేనే ఇవన్నీ ప్రజలు నమ్మిరో ఇంకేం చేసిరో ఓడిపోయినటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది, అధికారంలో ఉన్నది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలుండదా? వీలుంది. ఎవరన్నారు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళని ఆ ట్రాప్ లో మీరు పడుతున్నారు. నేను ఎక్కడన్నానండి, నేను కూలిపోతాను నేను అన్యాయం లేదు. వినండి, కూలిపోద్దని నేను అన్యాయం లేదు, నేను ఆ మాటే అనలే. మీరు ఆ ట్రాప్లో ఆ భయం కొద్ది మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. చెట్టుకు గట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి హింసను ప్రోత్సహించడం కాదండి. చెట్టుకు కోదండ మూతి పనులు అనేది భాష. నువ్వు కోదండ యాప చెట్టు గట్టట కొట్టాలట. ఏంది అది? అది కాదండి. కేసీఆర్ గారు ఉద్యమం కాంచి అన్నారు. మరి అదే ఆదర్శమో చెప్పండి, మాకు అదే ఆదర్శమని చెప్పండి. వినండి, అదే ఆదర్శం చెప్పండి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు అన్నందుకే వినండి. కేసీఆర్ బండి సంజయ్ గారు, అరవింద్ గారు అయితే చాలా సార్లు చెప్పారు మాకు రాజకీయ గురువు కేసీఆర్ గారు కాబట్టి ఆయన భాషలోనే మేము మాట్లాడుతున్నాం. అదే ఇప్పుడు చెప్పమని చెప్పండి. మాకు అదే ఆదర్శము, మేము అదే దాంతో పోతామని చెప్పండి. అదే ఆదర్శమా మీకు? మిగతా ఈ అంశాలు ఇదంతా కాదు. మెయిన్ ఇంద్రవెల్లి సభకు సంబంధించినటువంటి అంతమంది చంపినటువంటి వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు? పోయి మీటింగ్ పెట్టినావు, ఇవాళ ఏమన్నావు వాళ్ళకు 5 లక్షలా? అంతమంది చచ్చిపోయి మీరు 1 కోటి అంటే 140 కోట్ల బడ్జెట్ అక్కడ పెట్టింది. దేనికి? చూడండి, చచ్చిపోయింది ఎంతమంది? చచ్చిపోయింది దాదాపు 100 మంది చచ్చిపోతే చచ్చిపోయిన వాళ్ళకి ఈ రోజు చెప్తుంది 5 లక్షల రూపాయలతో ఇల్లు అట. ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు ఇవ్వండి. నువ్వు ఎందుకు ఇవ్వవు? నువ్వు అంత అమరవీరులు కాల్చింది సంపింది మీరే. 1 కోటి రూపాయలు ఇయ్యి. నీకు వాళ్ళకు అమరవీరులకు సంబంధించి ఆడ ఇంద్రవెల్లి అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. అదొక ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆల్రెడీ ఎంత 5 లక్షలే. అదే చెప్పిన 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. అరే మీరు చంపుతారు. 43 ఏళ్ల క్రితము అన్యాయంగా రైతు కూలీ సభ పెట్టుకుంటే మీరు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసి చంపుతారు. మీరు 40 ఏళ్ల తర్వాత వాళ్ళ కుటుంబాలకు ఇచ్చేది
ఇందిరమ్మ ఇల్లా ఆ తర్వాత కూడా ఎన్నేళ్ళు పరిపాలించారు 2014 వరకు మీరే పరిపాలించారుగా అదేమి ఇయ్యలేదు కదా ఇప్పుడు ₹1 ఇవ్వండి అది వదిలిపెట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇవన్నీ చేస్తే ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లాగా వ్యవహరించటం లేదు తనకు తాను ఆ ముఖ్యమంత్రి పోస్ట్ని డిగ్రేడ్ చేసుకుంటున్నారండి సీఎంగా వచ్చిన తర్వాత కూడా నేను గుంపు మేస్త్రి అంటే మేము 4 కోట్ల ప్రజలు ఏం కావాలండి స్పష్టం చేయదలుచుకున్నాము మేము గుంపు మేస్త్రి అది పేరు అర్థం కాదు. పెట్టాలి. అదొక అది రాజ్యాంగంలో ఉందా గుంపు నీకు మేస్త్రి పేరు పెట్టి వాడు ముఖ్యమంత్రి గారిని గుంపు మేస్త్రి అనొచ్చా? రాజ్యాంగంలో ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి అనొచ్చా? ఎట్లా ముఖ్యమంత్రి రాజ్యాంగంలో గుంపు మేస్త్రి అనొచ్చా? రాజ్యాంగంలో చీఫ్ అనొచ్చలేదు మినిస్టర్ కదా, ఉందండి మీరే ఒప్పుకోరు కదా రేవంత్ రెడ్డి గారే ఒప్పుకోరు కదా ఆ, అవును, నేను రాజ్యాంగంలో ఒప్పుకోను చీఫ్ అని. మినిస్టర్ ఉంది వారు చెప్పాల్సిన సరే విషయం పిసిసి ఏంటంటే, అధ్యక్షుడు ఒక ఉన్నప్పుడు అంటే ముఖ్యమంత్రి గారిని గుంపు ఓకే మేస్త్రి అంగీకరిస్తాం చెప్పొద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు సూచన చేయండి. పిసిసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నాయకులు సూచన చేయండి. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంటే అన్నాడంటే అప్పుడు ఎలక్షన్ సందర్భాలు అన్నాడు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ మీరు ప్రమాణం చేశారు రాజ్యాంగం మీద కుక్కలకు ఉంటాన్నారు కదా, రాజ్యాంగం కేసీఆర్ గారు కాపలా కుక్కలకు ఉంటుంది రాజ్యాంగం అంటున్నారు. ప్రశ్నించారు అదే అండి. కాపలా కుక్కలా కాపలా ఉంటానంటే కుక్కలా ఉద్యమ ఉండడం టైంలో వేరు, కేసీఆర్ మేమేమో కాపలా ముఖ్యమంత్రి కుక్కలా అయినప్పుడు. ఉండడం వేరు ఇది వేరు కాలంలో అన్నాడు. ఉద్యమ కాలంలో ఏ కాలంలో అన్నా కూడా అది సీఎం కాదు. అవడానికైతే అయి ఉంటాడు కదా. కాపలా కుక్కలా వీడియో అనడం లేదు, వేరు వీడియో. నేను గుంపు ఆ రాజ్యాంగంలో లేని పదాన్ని తనకు తాను అన్వయించుకున్నాండి ఇప్పుడు రాజ్యాంగంలో అది చీఫ్ మినిస్టర్ అని ఉంది చీఫ్ ప్రమాణం కూడా మీరు ముఖ్యమంత్రిగా రాజ్యాంగం గురించి ఇంత ఉన్నాము గొప్పగా అంటున్నారు అదే రాజ్యాంగంలో అరే, ప్రతిపక్షం మరి ముఖ్యమంత్రి- గుంపు మేస్త్రి అని చెప్పి మరి పేరు పెడుతుంటే అది పెట్టొద్దని గుంపు చెప్పండి మేస్త్రి మీరు. నీకు నువ్వు- మీరు మీరు ప్రజాస్వామ్యంగా 4 కోట్ల మాట్లాడండి. మీరు సొంతంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడండి. మీరు మీరు సొంతంగా మాట్లాడుతున్న పిలుచుకుంటే దానికి పిలుచుకోండి సంబంధిస్తున్న దానికి మీరు ఎక్కడ పోలిక లేదు కదా? వినండి సొంతంగా పిలుచుకుంటా అంటే వేరైతే పిలుచుకోండి మీరు 4 కోట్ల ప్రజల యొక్క గౌరవానికి సంబంధించిన అదే అండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పండి అన్నమాట. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పండి అన్నమాట. పూర్తిగా ఎందుకు ఒప్పుకున్నారు మమ్మల్ని మీరు డిగ్రేడ్ పక్క చేస్తున్నావు ఇప్పుడు గుంపు పూర్తిగా ఒప్పుకున్నారు కాదు కదా, గుంపు మాట్లాడుతున్నారు. మేస్త్రి అనేది తప్పు కదా నాకు తెలుసు అంటే నాకున్న అవగాహన ప్రకారం మరి ఏదైనా తప్పు అయితే కరెక్ట్ చేయండి ఇప్పుడు చాలాసార్లు ప్రధానమంత్రి గారు కూడా ప్రధాన సేవ నేను చాయ్ వాలా అన్నారు వీళ్ళు అన్నారు కానీ చాయ్ వాలా ఆయన చెప్పుకున్నారు చాలా అసలు చాయ్ తప్పే వాలా ఉంది. అంటే చాయ్ ప్రధానమంత్రి చౌకీదార్ తప్పేముంది అందులో చాయ్ వాలా అదే చాయ్ దాంట్లో వా- తప్పే చాయ్ వాలా అని కూడా ఆయన చాయ్ నమ్ముకున్నాడు చాయ్ వాలా అని ప్రధానమంత్రి పోస్ట్ అంటే ఆయన తనకు తాను అనుకున్నాడు చౌకీదార్ అని కూడా తనకు అన్నారు. తాను అనుకున్నాడండి. చౌకీదార్ అంటే అర్థం చెప్పండి తెలుగులో. తనకు తాను చౌకీదార్ అంటే అనుకున్నాడు అర్థం చెప్పండి. వ్యక్తిగతంగా తనకు తాను చౌకీదార్ అంటే అర్థం అనుకున్నాడు ఇక్కడ చెప్పండి. నేను దేశానికి గుంపు చౌకీదార్ మేస్త్రి అంటే చౌకీదార్ అంటే అదే. దేశానికి కాపలా ఉన్నాడు. నేను గుంపు మేస్త్రి అంటే ఈ రాష్ట్రానికి ఆ పదాన్ని గుంపు అంత మేస్త్రి అంటే ఇంకా అదే అంటున్నా ఆ పదాన్ని నేను అంత ఇది నా- చేయాల్సిన నా- అవసరం నా- లేదు నా- నేను మీరు తీసుకోవట్లేదేమో మీరు తీసుకోకుండా నేనైతే నేను తెలంగాణ పౌరుడిగా ఒక తెలంగాణ పౌరుడిగా నేను మాత్రం వల్గర్ పదం కాదు వల్గర్ నేను కూడా అనట్లేదు వల్గర్ అనట్లేదు వల్గర్ అని మరి అంటే ఆ స్థాయిని తగ్గిస్తున్నారు అంటున్నా నేను వల్గర్ అనట్లేదు నేను తెలంగాణ పౌరుడిగా 4 కోట్ల ప్రజల్లో నేనొక పౌరుడిగా మాకు ముఖ్యమంత్రి పదవి అయితేనే మాకు ఒక గౌరవంగా ఉంటుంది ఆ పదం మేము గుంపు మేస్తుందంటే మాకు గౌరవంగా లేదు మాకు గౌరవంగా లేదు మాకైతే గౌరవంగా లేదు స్టార్ట్ చేసింది ఎవరు వాళ్ళని అడగండి ఎవరు స్టార్ట్ చేసిరో ఏదో వాళ్ళని అడగండి వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు వెంకట్ గారు ఇంద్రవెల్లిలో ఇవాళ పెట్టిన సభ